ఆ, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, మా టీంకి, దీన్ని వేరే వేరే ప్లాట్ఫామ్స్లో చూసిన వాళ్ళందరికీ నమస్కారం. ముందుగా మా మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి గారికి, ఆయనకి కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాంటి ఎన్నెన్నో చూసేశారు చిరంజీవి గారు, కానీ అది ఆయన కంటే మా ఫ్యాన్స్కి, ఆయన్ని ఇష్టపడే వాళ్ళకి మాకు ఆనందం ఎక్కువ. సో అది దాని గురించి చెప్దాం అనుకున్నాను. అండ్ ఇవాళ మీరు కంటిన్యూ చేసే ముందు హనుమాన్ గా మిమ్మల్ని మా అందరి ముందుకి తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కి హనుమంతుడి బలం అంత కొండంత బలంతో ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ గా సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అవ్వడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ప్రశాంత్ వర్మ గారు. వెల్కమ్. థ్యాంక్ యూ. మీట్ ఇవాళ ఏమి ఎమోషనల్ డైలాగులు సీన్లు ఏం లేవు. ఫాస్ట్గా క్లోజ్ చేసేస్తాం, ఎందుకంటే 2 అయింది. మీకు వస్తుంది ఎమోషన్, ఇంకా నేను ఎక్కువసేపు ఏమైనా మాట్లాడితే. సో కానీ ప్రతిసారి ఈ ఈవెంట్స్లో, పెద్ద ఈవెంట్స్లో, వాటిల్లో మా వెనకాలండి మమ్మల్ని నడిపించిన వాళ్ళందరి గురించి చెప్పడం చాలాసార్లు మిస్ అవుతూ ఉంటాము. మేము ఇలా సినిమా తీసామన్నా, ఇలాంటి ఒక మీ అందరికీ నచ్చే ప్రోడక్ట్ డెలివర్ అయిందన్నా, దాని వెనకాల ఒక 100 మంది ఉంటారండి. చీఫ్ టెక్నీషియన్స్ ఒక 15-20 మంది. వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడితే ఇలాంటిది బయటకు వస్తుంది అనేది మీ అందరికీ తెలియాలి. సో ఒక్కొక్కరి గురించి ఫాస్ట్గా చెప్పేస్తానండి. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారి గురించి లాస్ట్గా వస్తాను. ఫస్ట్ మా డిఓపి శివగారు 2 ఏళ్ళు ఈ సినిమాని నమ్మి ఇలా ట్రావెల్ చేసినందుకు ఇవాళ ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ నాగేంద్ర గారితో ఇది మా జర్నీ 2వ సినిమా. నాగేంద్ర గారు చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారని, ఓన్లీ ఆర్ట్ డైరెక్షన్ కాదు, అన్ని విధాలుగా సినిమాకి తోడవడానికి ఎంత కాంట్రిబ్యూట్ చేయాలో అంత కాంట్రిబ్యూట్ చేసి సినిమా కోసం పోరాడారు నాగేంద్ర గారు. మా ఫైట్ మాస్టర్స్ నందు మాస్టర్ అండ్ పృథ్వీ మాస్టర్ ఇద్దరు చాలా 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 కష్టపెట్టారండి నన్ను. బట్ ఫెంటాస్టిక్ విజువల్స్ తీసుకొచ్చారు. చాలా ఎంజాయ్ చేసాం. మాకు కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్. చాలా సూపర్ హీరో ఫిల్మ్ అనేది ఫస్ట్ టైం కాబట్టి తెలుగులో కొన్ని ఎలా చేయాలనేది తెలియకపోతే అందరం కలిసి నేర్చుకున్నాం. ఇట్ వాజ్ ఎ లెర్నింగ్ కర్వ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. చాలా కష్టపడి చేశారు నందు మాస్టర్ అండ్ పృథ్వీ మాస్టర్. మా మ్యూజిక్ డైరెక్టర్స్ హరి గౌర, అనుదీప్ అండ్ సౌరభ్. హరి గౌర ఒక 2 సంవత్సరాల నుంచి ఒక రూమ్ లో కూర్చుని కొట్టి ఇవాళ ఒక ఎక్స్ట్రాడినరీ, అంటే నా కెరియర్ లో మళ్ళీ ఇలాంటివి మిగిలిపోతాయండి. ఒక షాట్ పడితే దానికి ఆయన వేసిన బీజిఎంలు కానీ, ఎలివేషన్లు కానీ, ఇవాళ సినిమాలో ఇంత ఇంపాక్ట్ మీకు వస్తుంది అంటే దానికి హరి గౌర గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉందండి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ లేరనుకుంటా అనుదీప్ గారు ఇచ్చిన పాట కూడా మేమందరం చాలా చాలా ఎంజాయ్ చేసిన సాంగ్. అంత కమర్షియల్ సాంగ్ ఇంత ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్ లో నాకు రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అనుదీప్. మా ఎడిటర్ సాయి గారు చూస్తున్నారు, చెప్పాను. ఎడిటర్ సాయి గారు ఈ సినిమాకి సంబంధించి మాత్రం పర్టికులర్ గా ఎవ్వరూ కూడా ఏదో ఒక జాబ్ లాగా ఈ 2 నెలలు ఈ సినిమా చేద్దాం, ఈ 2 నెలలు ఈ సినిమా చేద్దాం ఎవరు చేయలేదండి. సరే ప్రశాంత్ గారు అంటే ఓకే, మొత్తం ఆయన బ్లడ్ స్వెట్ అంతా దీంట్లో పెట్టారు. నా బ్లడ్ స్వెట్ కూడా పెట్టించారు ఈ సినిమాలో. మేమిద్దరం చేసామంటే ఓకే, బట్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఎడిటర్ మా సాయి గారు కానీ, వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ కలిపితేనే మేమండి, వీళ్ళందరూ కలిస్తేనే మేము. సో ఇంత బలం మాకు రావడానికి మా వెనకాల వీళ్ళందరూ ఉన్నారు. మా కో డైరెక్టర్ విజయ్ గారు డే 1 నుంచి సినిమా అయ్యేంత వరకు మా వెనకాల నుంచి ఎంత కష్టపడాలో అంతకంతా కష్టపడ్డారండి. సో థ్యాంక్ యూ విజయ్ గారు. మా డబ్బింగ్ ఇంజనీర్ దినేష్ గారికి, మా
డిటిఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారికి, ఇక్కడే ఉన్నారు మా సివి గారు, సివి గారికి, అందరికి చాలా చాలా థ్యాంక్స్. మీ అందరూ మాకు ఒక సెంటిమెంట్ లాగా, మీరందరూ మా సినిమాల్ని ఫస్ట్ చూసి దాన్ని చెప్తే మాకు వచ్చే ఎక్సైట్మెంట్ వేరే. మోస్ట్ పాజిటివ్ పీపుల్ మీరంతా. మీ అందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఆర్టిస్ట్ వరువు గారు, ఎప్పుడైనా అందరూ అంటున్నారు సిస్టర్ తో చేసిన సీన్లు, ఆ సెంటిమెంట్ సీన్లు అన్ని చాలా బాగా చేశారని అంటున్నారు. అవతల ఆర్టిస్ట్ నుంచి ఒక గొప్ప ఆర్టిస్ట్ ఉండి వాళ్ళ రెసిప్రొకేషన్ ఉంటేనే నేను చేయగలుగుతానండి. సో నాకు వచ్చే క్రెడిట్ అంతా వరువు గారిది, ఒకవేళ నేను బాగా చేశానని మీరు అనుకుంటే. సో వరువు గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం. మీరు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంత బిజీగా ఉన్నారో తెలుసు, ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయో తెలుసు. సంక్రాంతి సినిమాలు అంటేనే వరలక్ష్మి గారి సినిమాలుగా మారిన తరుణంలో అసలు యాక్చువల్లీ సంక్రాంతికి మేము వచ్చాము అనుకుంటున్నాము, లేకపోతే ప్రశాంత్ గారి హిట్ అనుకుంటున్నారు, హనుమంతుడి, ఇదంతా కాదండి, అది వరలక్ష్మి గారి హిట్. ఆవిడ 3వ సంక్రాంతిది. సో థ్యాంక్ యూ వరువు గారు. అండ్ అమృత, చాలా తక్కువ మంది అమ్మాయిలు ఫాస్ట్ గా తెలుగు నేర్చుకుని తెలుగుకి రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళ క్రాఫ్ట్ కి రెస్పెక్ట్ ఇచ్చి, సినిమాకి రెస్పెక్ట్ ఇచ్చేస్తారండి. వాళ్ళలో అమృత ఒకరు. ఏ ఒక్క రోజు ఒక చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా మొత్తం సినిమా అంతా షీ వాజ్ ఆల్వేస్ దేర్, షీ వాజ్ ఆల్వేస్ అవైలబుల్. థ్యాంక్ యూ అమృత. అండ్ వినయ్ రాయ్ గారు, తమిళ సినిమాల్లో అట్లా చూసాం, చిన్నప్పుడు వానా సినిమాలో చూసాం, మళ్ళీ ఈ సినిమాతో వినయ్ గారు ఒక ఫెంటాస్టిక్ కంబ్యాక్ ఇచ్చారు. అండ్ ఐ హోప్ ఆయనకున్న పాజిటివ్ ఎనర్జీకి, ఆయనకున్న ఫ్రెండ్లీ నేచర్ కి చాలా 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 సినిమాలు వినయ్ గారు చేస్తారు. అండ్ హీ విల్ బీ ఇన్ గ్రేట్ పొజిషన్. ఇవాళ ఇక్కడ రాలేదు, బట్ మా బుల్లితెర కమల్ హాసన్ గెటప్ సీను గారు, ఇంక నేను అవసరం లేదు సార్, అవసరం లేదు అంటున్నాడు ఆయన రమ్మంటే. సో ఆయన గెటప్ సీను గారు ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ ఆయన కూడా ఈ సినిమాని ఈ సినిమా వెనకాల ప్రతిరోజు నిలబడి చేశారు. మా సత్య ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేశాడు, ఎక్స్ట్రాడినరీగా నవ్వుకున్నాం. సత్య వచ్చిన ప్రతిసారి థియేటర్ లో వస్తున్న అప్లాజ్ కి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ సత్య. థ్యాంక్ యూ సత్య. వెన్నెల కిషోర్ గారు, నా పర్సనల్ స్టాఫ్ అండి, నా వెనకాల ఉండి నన్ను ఆల్వేస్ సపోర్ట్ చేసే వాళ్ళు నా మేనేజర్ అమర్. ఆహర్నిశలు, అర్ధరాత్రులు, అపరాత్రులు, ఎనీ టైం, ఎవ్రీ టైం నా వెనకాల ఉన్నాడు అమర్. అండ్ మా మేకప్ శివ, నా హెయిర్ రామ్. ఇలాంటి ఒక లుక్ ని క్రాక్ చేయడం అనేది సింపుల్ థింగ్ కాదండి. ఆ లుక్ ని క్రాక్ చేసి దాన్ని 2.5 ఏళ్ళు మెయింటైన్ చేయడం అనేది అస్సలు సింపుల్ థింగ్ కాదు. చాలా కష్టపడి మెయింటైన్ చేస్తాం 2.5 ఏళ్ళ నుంచి. సో రామ్ కి అండ్ మా కాస్ట్యూమ్స్ దీనిలాగా రావడానికి కారణమైన ముత్యాల గారికి. అండ్ ఈ సినిమాకి సంబంధించి కాస్ట్యూమ్ డిజైనర్ ఒక వరల్డ్ క్రియేట్ చేయడంలో కాస్ట్యూమ్ డిజైనర్ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉందండి. లంకా సంతోషి, తను కూడా ఇంకా వేరే ఏ సినిమాలు పెట్టుకోకుండా ఈ సినిమాకి ఫుల్ ఎఫర్ట్ అండ్ టైం ఇచ్చి సినిమా చేశారు. షీఈస్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. స్పెషల్ థ్యాంక్స్ టు లంకా సంతోషి. అండ్ ఇప్పుడు ఎక్కడున్నారు, మా సినిమాకి ఏమేమి జాబ్స్ ఉన్నాయో అన్ని జాబ్స్ ఎక్కడ మోమాట పడకుండా, ఇబ్బంది పడకుండా చేసిన మా మనోజ్, #మనోజ్ ఎక్కడో దాక్కుని ఉంటాడు. మనోజ్, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. మా వంశీ శేఖర్ గారు ఆల్వేస్ సినిమా వెనకాల ఉండి మీ అందరి దగ్గరికి తీసుకెళ్ళడానికి తోడ్పడ్డారు. వంశీ శేఖర్ గారు, ప్లీజ్ కమ్ సార్. రండి సార్, నేను వస్తా. రండి శేఖర్ గారు, వంశీ గారు. మనోజ్ ఎక్కడున్నారండి? పైకి రండి. వెళ్ళిపోయాడా? ఓకే, రండి శేఖర్ గారు. ఈయన ఎప్పుడు రారండి, పర్టికులర్ గా ఈసారి పట్టుబట్టి పిలిపిద్దామని పిలుస్తున్నాను. సో థ్యాంక్ యూ శేఖర్ గారు. శేఖర్ గారు రండి. అందరం 1 minute.
సినిమాకి ఆల్వేస్ ప్రశాంత్ గారికి ఒక సపోర్ట్ గా నిలబడిన స్నేహకి థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై ద టీమ్. అండ్ ప్రశాంత్ ని పీస్ఫుల్ గా సినిమా చేయనిచ్చిన సుకన్య గారికి, ఆవిడ అంత లిబర్టీ ఇవ్వబట్టే ఆయన అంత పీస్ఫుల్ గా 2 years ఈ సినిమా చేయగలిగారు. అండ్ మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారి గురించి చెప్పాను నేను ఆల్రెడీ. ఈ సినిమా వెనకాల ఒక కొండలాగా నిలబడిపోయారు, ఒక ఆంజనేయ స్వామి శక్తిలా నిలబడిపోయారు. ఆయన నమ్మారు, భయంకరంగా నమ్మారు. ఎంత భయంకరంగా నమ్మారంటే కొన్నిసార్లు ఆయన నమ్మకం చూస్తే మాకు భయం వేసేది, అంత భయంకరంగా ఆయన నమ్మారు ఈ సినిమాని. ఇవాళ ఆయన కోసం ఈ సినిమా హిట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంకా సినిమా రిలీజ్ విషయానికి వస్తే, ఈ రిలీజ్ ని ఇంత అద్భుతంగా రిలీజ్ చేసి నిలబెట్టిన మా మైత్రి శశి గారికి, రవి గారికి, నవీన్ గారికి, ధీరజ్ అండ్ వంశీ వాళ్ళకి, మా సీడెడ్ శోభన్ గారికి, యుఎస్ లో చేసిన నిర్వాణ ఫిల్మ్స్ అండ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ కి, ఇంకా నెల్లూరు భాస్కర్ డిస్ట్రిబ్యూటర్స్ పేర్లు ఏమైనా మిస్ అయితే ఐఎమ్ సారీ అండి. గుర్తున్నంత వరకు చెప్పాను, నాకు కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళ వరకు చెప్పాను. బట్ అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఫైనల్ గా మా డైరెక్టర్ ప్రశాంత్, ఇది గ్రాటిట్యూడ్ మీట్ అన్నాం కాబట్టి మా గ్రాటిట్యూడ్ అనేది నేను ప్రశాంత్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు. మా ఇద్దరికి ఉన్న రిలేషన్ కి మొన్న ఆల్రెడీ చాలా ఎక్కువ చెప్పాను. ఏది పూరి జగన్నాథ్, రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారు అదంతా చెప్పేసి వద్దు కదా, అదంతా చెప్పేశాను ఆల్రెడీ. బట్ థ్యాంక్ యూ. దేనికంటే థ్యాంక్ యూ ఫర్ ఇమాజినింగ్ సంథింగ్ సో బిగ్, థ్యాంక్ యూ ఫర్ డ్రీమింగ్ సంథింగ్ సో బిగ్, థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై ఇట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ హనుమాన్. మళ్ళీ ఒకసారి క్రియేట్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ దిస్. ఫైనల్ గా ఆడియన్స్ కి, మీ అందరూ తోడై మీరు అందరూ నిలబడ్డారు కాబట్టే మేము ఉన్నాము, ఇవాళ ఇక్కడ నిలబడగలిగాము. మీ అందరి ఆదరణ, ఒక సినిమా నచ్చితే అది 10 మందికి చెప్పి ఇంకా ఎక్కువ మందికి తెలియజేసిన మీ విధానం, మీరున్నారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ ని అందించారు అమృత అయ్యర్. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. చాలా ఎమోషనల్గా ఉంది నాకైతే ఇప్పుడు. ఐ ఫీల్ సో ప్రౌడ్ టు బీ స్టాండింగ్ హియర్, పార్ట్ ఆఫ్ హనుమాన్ మూవీ. అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఎక్కడ వెళ్తే అన్ని ఆడియన్స్తో అందరూ హనుమాన్ మీనాక్షి అంటున్నారు. సో ఐ ఫీల్ సో హ్యాపీ బికాస్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నాకు ఒక అవకాశం దొరికింది. అండ్ అది ఇప్పుడు ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అన్నప్పుడు ప్రశాంత్ గారు, ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ. సీరియస్లీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ అన్నది ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఇట్స్ వెరీ స్మాల్ వర్డ్, బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ. అసలు నేను స్క్రిప్ట్ విన్నప్పుడు ఓకే, ఐ వాజ్ లైక్ ఓకే ఇంత వస్తుంది అని. ఇక్కడ చూస్తే 1000 times ఐ వాజ్ లైక్ వాట్ am I seeing? ఎందుకంటే ఐ థింక్ మనం స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా ఫోన్ కట్ అయింది. లాస్ట్ క్లైమాక్స్ లో లైక్ లిస్నింగ్ టు ఇట్ అండ్ సడన్ గా ఫోన్ కట్ అయింది. ఐ థింక్ మై బ్యాటరీ వాజ్ లో అండ్ అగైన్ ఐ ట్రై టు కాల్ హిమ్ అండ్ ఆయన బిజీ అయ్యారు. బట్ ఐ థింక్ ఇట్ వాజ్ ఓకే. ఎందుకంటే నాకు అసలు మూవీ చూసినప్పుడు నాకు అప్పటిదాకా తెలీదు ఆ క్లైమాక్స్ లో హనుమంతుడు వస్తున్నారని. అండ్ ఐ వాజ్ లైక్ యూనో ఇన్ హ్యాపీ టియర్స్. బట్ ఐ డోంట్ నో, యు ఆర్ సో మ్యాజికల్. ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. యూఆర్ లైక్ ఎన్ ఏంజల్, యూఆర్ లైక్ ఎ లార్డ్, రియలీ ఐ మీన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారు అండ్ చైతన్య గారు, ఐ ఫీల్ సో ప్రౌడ్. కంగ్రాచులేషన్స్. అండ్ ఐ వాజ్ సో ఎమోషనల్. మీ స్పీచ్ చెప్పినప్పుడు నాకు చాలా ఎమోషనల్గా అయింది. ఎందుకంటే నాకు ఐ కెన్ అండర్స్టాండ్ అది ఎలా ఉంటుంది. ఎందుకంటే 2.5 years to 3 years we have worked so
hard to get this kind of a proud output అన్నప్పుడు నాకు I feel really happy for you, and you've gone out of the way to help all of us to come for promotions, కొచ్చిలో చెన్నైలో కానీ ఎక్కడైనా you came and supported us. Thank you so much. And Teja, like I said in teaser launch, you're gonna win hearts. You're winning all hearts across the states. So I feel so happy for you, and I'm so proud of you. Future lo you are gonna be one of the best actor. I really loved your job. Thank you. And also important, Shiva garu, DOP. You're so lucky andi నాకు ఫస్ట్ సాంగ్ అంత పెద్ద హిట్, ఇప్పుడు మూవీ అంత పెద్ద హిట్ అయింది. సో ఐ ఫీల్ హ్యాపీ, అండ్ యాక్చువల్లీ యూఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ నాకు ఈ మూవీ ఇచ్చినందుకు. ఐ థింక్ కాల్ చేసి అడిగారు అనుకుంటా, ఎలా అమ్మాయి అన్నప్పుడు మీరు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. యాక్చువల్లీ అది చాలా ఇట్స్ ఎలా చెప్పాలి అంటే, ఒక ఆర్టిస్ట్ కి మంచి ఫీడ్బ్యాక్ రావడం చాలా కష్టం ఈ సినిమాలో. మీరు ఇవ్వలేదంటే నేను ఇక్కడ ఉండలేను, నా లైఫే మారిపోయింది ఇప్పుడు. సీరియస్లీ థ్యాంక్ యూ, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మ్యూజిషియన్స్ అండ్ లిరిక్స్, సీరియస్లీ ఇంత ఎలివేషన్ మూవీలో గూస్ బంప్స్ వచ్చింది అంటే ఐ రియలీ మీన్ ఇట్. ఇట్స్ సో బ్యూటిఫుల్, ఇట్స్ సో గుడ్. సీరియస్లీ నాకు మై మామ్ అండ్ డాడ్ వాజ్ లైక్ praising you all. So of course our audience, and thank you so much. మీరు ఎంత సపోర్ట్ ఇచ్చినందుకు, ఇంత అరుపులు థియేటర్లో మీతో పాటు నేను చూశాను. ఐ ఫీల్ రియలీ హ్యాపీ సీరియస్లీ. అంటే ఒక పెద్ద సినిమాకి ఇంత సెలబ్రేషన్ వస్తుంది, బట్ మాలాగా ఒక యూనో ఒక చిన్న సినిమా నుంచి ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయినప్పుడు యు ఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ సపోర్ట్, సో మచ్ ఆఫ్ లవ్. సో వెరీ థ్యాంక్ఫుల్. అండ్ అందరికీ మీరు ఇచ్చిన సపోర్ట్ కి చాలా థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద సెలబ్రిటీస్ హూ సపోర్టెడ్ ఫస్ట్ నుంచి, మా క్యారెక్టర్ రివీల్ చేయడం నుంచి ఇప్పటిదాకా మూవీ చూసిన తర్వాత కూడా మీరందరూ ట్వీట్ కానీ యునో గోయింగ్ అండ్ విషింగ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. So like Sivakarthikeyan sir nunchi andru, so thank you so much for the support. And yeah, everybody, thank you so much. Inka evaru chudaledo movie inka chudandi. So thank you so much. అయ్యో చూడని వాళ్ళు ఉన్నారంటే డౌటే. మళ్ళీ చూడండి, మళ్ళీ చూడాలి. వెరీ హ్యాపీ ఫర్ యూ అమృత అయ్యర్ గారు. యూ డిజర్వ్ ద హోల్ సక్సెస్. థ్యాంక్ యూ. లెట్ మీ వెల్కమ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఆన్ స్టేజ్. మామూలుగా బలం అనగానే మనకు గుర్తొచ్చేది హనుమంతుల వారు. అయితే ఈ సినిమాలో ఆడవాళ్లలో బలం అంటే ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఏకంగా కొబ్బరి బొండాలనే పట్టుకుని అసలు చితక బాధేశారు, మామూలుగా లేదు. సో హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్, అందరికీ నమస్కారం. హనుమాన్, వాట్ డు వి సే, ఆ జర్నీ చూసి నిజంగానే యాక్చువల్గా సినిమా కథ మీ ఇద్దరు కథ ఒకటి. అంటే అండర్ డాగ్స్ నిజంగానే గెలిచారు. సో దాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ టు యూ గైస్. సో ఐ థింక్ నిజంగానే ఒక హనుమాన్ ఎలా హనుమంతు ఉన్నాడు, ఇక్కడ వచ్చి ఒక తేజ ఉన్నాడు, ఒక ప్రశాంత్ ఉన్నాడు. అండ్ ఐ థింక్ దట్ హస్ జస్ట్ గాట్ యూ గైస్ టు ద బ్రిలియన్స్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నాకు ఒక 5 minutes కావాలి, ఎందుకంటే ఇందుకు ముందు ఒక ఈవెంట్స్ అంతా మేము సినిమాని ప్రమోట్ చేసాము. అఫ్ కోర్స్ నాకు బిర్యానీ ఇస్తారు కదా తర్వాత 6 minutes అంతా. బట్ ఈ స్టేజ్ లో వచ్చి ఐ వాంట్ టు థ్యాంక్ అ bunch of people. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై మేనేజర్ ప్రవీణ్ డానియల్, ఆయనే ఈ సినిమా తీసుకొచ్చింది ఫస్ట్ నాకు. అండ్ ఇఫ్ హీ వాజంట్ దేర్ అండ్ ఇఫ్ హీ డిడ్ంట్ పుష్ మీ టు డూ దిస్ ఫిల్మ్, ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ డన్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ప్రవీణ్. ఈ లుక్ కోసం చాలా మంది పనిచేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ప్రశాంత్ ఆల్రెడీ హ్యాడ్ ఒక విజన్, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది వచ్చి నా రైట్ హ్యాండ్ రమేష్ గారు. ఆయన లేదంటే ఈ లుక్ వచ్చలేదు. నా హెయిర్ స్టైల్ శ్రీధర్, నా 2 అసిస్టెంట్ సోని, ప్రభు, వీళ్ళు నలుగురు ఉన్నారు నా టీంలో. అండ్ నెక్స్ట్ స్టెప్ రావాలంటే శివ గారు, మీ జమ్మ ఎక్కడైనా. వీళ్ళిద్దరు కాకుండా ఈ సినిమాలే జరగలేదు. అంటే శివ గారు ప్రతి షాట్ పెట్టింది. అండ్ శివ సార్ మీ ఆల్రెడీ వర్క్ అనదర్ ఫిల్మ్ ఆల్సో బ్యాక్ టు బ్యాక్ ఆఫ్టర్ హనుమాన్. అండ్ నిజంగానే సార్ థ్యాంక్ యూ సో మచ్ ద వే యూ షోన్ అస్. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షాట్ వచ్చి అంత బ్యూటిఫుల్ గా ఉంది. నేను టీజర్ ట్రైలర్ చూసినప్పుడు నాకు మొత్తం గూస్ బంప్స్ వచ్చేసింది. అండ్ అది మీ వల్ల, ఐ మీన్ ఇఫ్ యూ వర్ నాట్ దేర్
this marvelous cinematic universe alive, I don't think I know what would have happened. Producers, Miss Chaitanya and Niranjan sir, thank you for believing in these two wonderful underdog boys who have, I can't call them underdog anymore. I think they've proved their stance. And I think ప్రతి ఒక్క డైరెక్టర్ కి ఇలాంటి ఒక ప్రొడ్యూసర్ దొరికితే వాళ్ళ విజన్ ఒక రియాలిటీగా జరుగుతుంది. అండ్ ఐ థింక్ దాని విధంగా వచ్చి ఒక కంటెంట్ దొరుకుతుంది, మంచి కంటెంట్ దొరుకుతుంది. ఇలాంటి ఒక సక్సెస్ వచ్చి చూసేకి ఒక అవకాశం ఇచ్చినారు, దానికోసం థ్యాంక్ యూ. ఈ సినిమా వచ్చి చాలా మంది వచ్చి మన ఫేస్ మాత్రమే చూస్తున్నారు, బట్ ఐ థింక్ ఈ సినిమా బిహైండ్ వచ్చి చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. ప్రతి లైట్ మ్యాన్, ప్రతి టెక్నీషియన్, దర్ ఆర్ సో మెనీ పీపుల్ వీ హ్యావ్ నాట్ సీన్ అండ్ యూ నో హ్యావ్ డన్ సో మచ్ వర్క్. సో ఫర్ దెమ్ కంగ్రాచులేషన్స్. మీకు కూడా ఇది పెద్ద సక్సెస్, బికాస్ మీకు లేకుండా ఈ సినిమా కూడా వచ్చలేదు. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ మైత్రి ఇస్ బికమ్ లైక్ హోమ్ ఓన్లీ నౌ, బికాస్ లాస్ట్ సంక్రాంతికి వీరసింహ రెడ్డి వచ్చింది, ఈ సంక్రాంతికి ఇప్పుడు హనుమాన్ వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ to be a part of all these films every Sankranti. Thank you. I consider it as a blessing. And lastly, I think I've covered everybody, all the musicians and the music directors. Thank you. Into elevation ichinaru chala bagundi. And thank you mainly to my Telugu ప్రేక్షకులందరికీ, బికాస్ ఇంత మీరు ప్రేమ ఇచ్చినారు నా కోసం. అండ్ ఇంకా నేను దీనికిట బెటర్గా I'll keep try and entertaining you. 6 minutes దగ్గర ఉంది, అయిపోయింది. థ్యాంక్ యూ అందరికి, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. నమస్సదసే. ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటే బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, అరోగతం రోగం లేకుండా ఉండడము, అజాడ్యము సోంబేరితనం లేకుండా ఉండడము, వాక్పటుత్వం మాట్లాడేటటువంటి బలమైన శక్తి, ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి ప్రసాదిస్తారు. హనుమత్ స్మరణాత్ భవేత్. ఆంజనేయ స్వామిని తలుచుకుంటే వస్తుంది. అలాంటి ఆంజనేయ స్వామి వారిని తలుచుకునేటట్టు చేసినటువంటి మొత్తం ఈ యూనిట్ మెంబర్లందరికీ కృతజ్ఞతలు తెలిపడం కోసం నేను వచ్చాను. ఇట్ ఈస్ యు ఆర్ గివింగ్ గ్రాటిట్యూడ్ టు ది వ్యూవర్స్, ది డిస్ట్రిబ్యూటర్స్, ది టీమ్ మెంబర్స్. మీరందరూ కృతజ్ఞత వందనం చేస్తున్నారు. నేను మీకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. అర్చకుడు అనేటటువంటి వాడు 2 పాత్రలు పోషిస్తాడు. భక్తుల ప్రతినిధిగా స్వామివారి దగ్గరికి వెళ్తాడు, గర్భగుడి లోపలికి. గర్భగుడి నుంచి బయటికి వచ్చేటప్పుడు స్వామివారి ప్రతినిధిగా బయటికి వస్తాడు. ఈ 2 పాత్రలు పోషిస్తూ నేను మీ మధ్యలో వచ్చాను. ఇప్పుడు భగవంతుడి యొక్క అభిప్రాయం ఏంటి చెప్పాలి మీకు. ఎందుకంటే అర్చకుడికి స్వామివారి యొక్క మనస్సు తెలుస్తుంది. నేను కొంచెం 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతా తల్లి, ఏమనుకోవద్దు. తప్పకుండా సార్. ఎందుకంటే నేను అడిగాను, కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను. వీళ్ళందరూ కష్టపడిన వాళ్ళు ముందు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. అనే సజ్జ తేజకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. ఎందుకంటే ఆయన మొదటి ప్రెస్ మీట్ లోనో ఏమో మీరు అదేంటి సినిమా మీరు వేశారు కదా, అందులో నేను సరిపోనా అన్నట్టుగా ఒక చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ ఈ చిన్న పిల్లవాడు ఇవ్వగలడని. ప్రశాంత్ వర్మను చూస్తే నేనేమో ఎక్కువ వయసు ఉంటాడేమో అనుకొని వచ్చి చూస్తే నేను వీళ్ళందరినీ ఫస్ట్ టైం చూస్తున్నాను. చిన్న పిల్లవాడు, ప్రొడ్యూసర్ గారు యంగ్, డిస్ట్రిబ్యూషన్ యంగ్, మ్యూజిక్ యంగ్, ఓల్ టీమ్ ఈస్ యంగ్ టీమ్ ఎక్సెప్ట్ అవర్ మీర్ గారు. మీరు ఎలాగో తాతయ్య పాత్ర పోషించారు కాబట్టి
என்னமா ஒரு யங் பீப்புள் சேர்ந்துட்டு ஒரு அற்புதமான ஒரு விஜயத்தை கொடுத்துருக்காங்க ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. ఎందుకంటే 22వ తారీఖు అంతా రామమయంగా ఉండింది. అంతా రామమయం, రాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం. ఈ ఆంజనేయ స్వామి, నేను ప్రశాంత్ వర్మకి డైరెక్ట్గా ఫోన్ చేశాను. ముందు మెసేజ్ పెట్టాను. నేను ఫోన్ చేసి, మీరు కొన్ని పాత్రలు సృష్టించారు, అందులో విభీషణుడి పాత్ర. విభీషణుడు ఆంజనేయ స్వామి. సుందరకాండలో ఒక ఘట్టం మీకు చెప్తాను. విభీషణుడు ఆంజనేయ స్వామి యుద్ధం జరుగుతున్నది, రాత్రిపూట వెళ్తున్నారు. అందరూ వానరులందరూ పడిపోయి ఉన్నారు, కొంతమంది చనిపోయినారు, చేతులు కాళ్ళు విరిగిపోయి ఉన్నాయి. అలాంటి వానరుల నడుమ సంచరిస్తున్నారు. అక్కడ జాంబవంతుడు ఉన్నాడు. జాంబవంతుడు కూడా ఒళ్ళంతా నొప్పితోటి రుధిరంతో పడుకొని ఉన్నాడు. జాంబవంతుడు విభీషణుడు అడుగుతున్నాడు, ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడు అని అడుగుతున్నాడు. ఏంటి, వేరే వాళ్ళ గురించి అడగలేదు, సుగ్రీవుడి నుంచి అడగలేదు, అంగదుడి నుంచి అడగలేదు, ఆంజనేయ స్వామి గురించి మాత్రమే ఎందుకు అడుగుతున్నారు? ఆంజనేయ స్వామి ఒక్కడు బతికుంటే మా వానర సైన్యం మొత్తం బతికున్నట్టే. ఆంజనేయ స్వామి ఒక్కడు పోతే మేమందరం బతికున్నా ప్రయోజనం లేదు. అలాంటి హనుమాన్ సినిమా తీసినందుకు ప్రశాంత్ వర్మ, మీ అక్కన మీ చెల్లెల మీకు హెల్ప్ చేసినందుకు రీసెర్చ్ లో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మా. యు హావ్ డన్ ఎక్సలెంట్ జాబ్, ఎక్సలెంట్. ఐఎమ్ రియలీ టెల్లింగ్ యూ, యూ డిజర్వ్ భగవాన్ బాలాజీ 100% బ్లెస్సింగ్. మా వరలక్ష్మి ఎక్సలెంట్ తల్లి. నేనేమో ఐఎమ్ ఫాదర్ ఆఫ్ యూ, ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫాదర్, అండ్ దెన్ ఐఎమ్ సీయింగ్ యూ. ఈ అమ్మాయి అమృతాన పేరే అద్భుతంగా పెట్టారు మీ వాళ్ళు. అమృతమయమైనటువంటి పాత్ర పోషించావు. నేను ఒకటి చెప్పి విరమించుకుంటాను. నేను రిక్వెస్ట్ చేసింది ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, ప్రశాంత్ గారిని, టు ఇంక్లూడ్ ఎ సీక్వెన్స్ ఇన్ ఎనీ అదర్ మూవీ. ఇప్పుడు మనందరం ఇబ్బంది పడేది, టీనేజ్ సూసైడ్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ దిస్ కంట్రీ. ఆంజనేయ స్వామికి కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికైనా? అమ్మాయి, రీసెర్చ్ చేసిన అమ్మాయి, నీకు తెలుసా? నేను రామాయణం పుస్తకం సుందరకాండం, వాల్మీకి రామాయణం పెట్టుకుని ఉన్నాను. 13వ సర్గంలో ఆంజనేయ స్వామి మొత్తం లంకంతా వెతుకుతాడు, సీతమ్మ కనిపించదు. సీతమ్మ కనిపించకపోతే, నేను ఇంత దూరం ఎగిరి వచ్చి ఉట్టి చేతులతో పోతే నాకు ఏముంటుంది విలువ? నంబర్ 1. సీత కనిపించలేదంటే రాముల వారి పరిస్థితి ఏముంటుంది? అయోధ్య వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? వానర సైన్యం ఏముంటుంది? వాళ్ళందరూ ప్రాణత్యాగం చేస్తారు. అందుకోసం నేను ప్రాణత్యాగం చేసుకుంటాను. ఎలా చేసుకుంటాను? లిస్ట్ చెప్తున్నాడు. చెట్టుకు ఊరేసుకుంటాను, లేకపోతే నిప్పు పేర్చి అందులో దూకుతాను, సముద్రంలో పడిపోతాను, మునిగిపోతాను, లేకపోతే ఆహారమే స్వీకరించకుండా అలా పడుకుంటాను, ఏదైనా క్షుద్ర జంతువు తినేసిపోతుంది. ఇవన్నీ చెప్తున్నాను. ఆంజనేయ స్వామి, ఇమాజిన్ ఎ పర్సన్ లైక్ హనుమాన్జీ థింకింగ్ అబౌట్ సూసైడల్ టెండెన్సీ. తర్వాత తానే ఆలోచిస్తుంది, నేను చనిపోతే వెళ్ళే వాళ్ళందరూ ఏమవుతారు? మళ్ళీ ఆలోచిస్తున్నాడు. వినాశే బహవో దోష జీవన్ భద్రాని పశ్యామి అంట. ఆంజనేయ స్వామి సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటున్నాడు. మీ మీడియం చాలా పవర్ఫుల్ అమ్మా. నేను చూసినాను, ఈ థియేటర్లో మీరు చెప్తున్నారు కదా, డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు. నేను మా చిలుకూరు బాలాజీ స్వామి వారి సేవలో, నా దగ్గర ఒక పవన్ కుమార్ ఉన్నాడు. ఆయన అన్నాడు, స్వామి మనం హనుమాన్ సినిమా వెళ్ళాలి. ఏముందిరా అందులో అని అన్నాను. మీరు రండి స్వామి అన్నా. అందుకే ఫోన్ చేసి అడిగితే వి వెంట్, అండ్ దెన్ ఐ వాస్ లిటరలీ స్పీచ్లెస్ for such an excellent movie which you people have created. Thanks a lot on behalf of samajam patla
మీరందరూ కూడా ఇలాంటి ఒక విలువ కలిగినటువంటి సినిమాలు తీయాలి. ఒక్క సీన్ కూడా వల్గర్ లేదు. ఏదో సినిమాల్లో కొన్ని ఆడవాళ్ళని వక్రీకరించి చూపిస్తేనే హిట్ అవుతుంది, అలాంటి ఒక ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద చెంపదెబ్బ. ఈ ఏమి సౌండ్ రాలేదు, ఏమి జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.